ఆర్యులు అనార్యులు అనగానే ఓహో, అయితే మన హిస్టరీలో చెప్పినటువంటి ఆర్య జాతులు అనార్య జాతులు అంటే ఆర్యులు ద్రావిళ్ళు అని అంటున్నారు కాదు. అందుకనే ముందా పదం చెప్పి దాని వివరణ ఇచ్చారు. లేకపోతే మనం వేరే రకంగా తలకిందుల అర్థాలని చెప్పుకుంటాం. ఏమన్నారంటే అనార్యులు అనగా వేద ధర్మమును అనుసరింపని వారు. వేద ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు ఆర్యులు అంటారు. అంటే వాళ్ళు వేరే జాతి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అర్థం కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనార్య జాతి వాళ్ళు, ఆర్యులు అక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దేశంలోకి వచ్చారు అని మన హిస్టరీలో చదువుకోండి. సత్సు హిస్టరీ అది ఎవడో రాసిన హిస్టరీ మన దేశాన్ని గురించి. ఇప్పుడు కూడా అదే చదువుకుంటున్నామంటే మనం ఎటువంటి ఎంత చచ్చు వాళ్ళమో తెలుస్తుంది దాన్ని బట్టి. ఎప్పుడో ఎవడో వేరే వాడు మనకు రాసినటువంటి హిస్టరీని, చరిత్రని ఇప్పుడు చదువుకుంటున్నాం. మరి మన వాళ్ళు రాసిన చరిత్రను మనం ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళాం. నిజమైన చరిత్రలు అనేటువంటివి మన ఇతిహాసంలోనూ పురాణముల్లోనూ ఇవ్వబడినటువంటిది. అందుకని ఇక్కడ చెప్తున్నారు అనార్యులు అంటే ఎవరంటే వేరే ధర్మమును అనుసరింపని వారు. ఇందు యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీయులు, చండాలులు అని 8 విధములైన వారు వేద ధర్మమును అవలంబింపని వారుగా చెప్పబడింది.